ఈరోజు వారు ఆశయాలని వారు నడిచిన బాటని ఏ విధంగానైతే వారు ప్రజల సమస్యల విషయంలో సమస్య పరిష్కారం చేయాలని ఒక తపన తృష్ణ ఓ కఠినమా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందులను ఎదుర్కొని ఒక చిన్న స్థాయి గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగి ఆ రోజు ఎల్ఎల్బిగా ఒక అడ్వకేట్ గా రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంలో మరి ప్రాక్టీస్ చేస్తూ ఆనాడు కూడా మరి వారి నాన్నగారు మా తాతగారు అనుకోకుండా మరణించడంతో వారు రాజకీయాలకు వెళ్లి సర్పంచ్ నుంచి మొదలుకొని బ్యాంకు చైర్మన్ నుంచి మొదలుకొని మండలానికి ఆ రోజున్న సమితికి సంబంధించి తదుపరి శాసన సభ్యులుగా గౌరవనీయులు మన అందరికీ కూడా ఈ దేశానికి ఒక స్ఫూర్తిదాత అయిన టీవీ నరసింహారావు గారికి ప్రధాన శిష్యుడిగా మరి వారు రాజకీయ ప్రయాణం మొదలుపెట్టి అనేక సందర్భాల్లో మారుమూల ప్రాంతం అటవీ ప్రాంతానికి సంబంధించి అక్కడ బలహీన వర్గాలు బడుగు వర్గాలు అదే విధంగా రోడ్లు లేని కరెంటు లేని గ్రామాలకు సంబంధించి వాటన్నిటి విషయంలో పూర్తి స్థాయిలో వారి పాత్రను నిర్వహిస్తూ గ్రామాల్లో కరెంటు తీసుకురావడానికి గాని పాఠశాల నిర్మాణ కార్యక్రమాలతో పాటు అదేవిధంగా అనేక సందర్భాల్లో మరి అక్కడ ఉన్న రాజకీయ సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు ఇబ్బంది జరగకూడదని ఆనాడున్న పరిస్థితుల్లో చాలా మందిని కాపాడుతూ ప్రాణాలిచ్చిన ఒక ప్రాణదాతగా మరి శ్రీపాదరావు గారు చిరకాలంగా నిలిచిపోయే విధంగా ప్రజాసేవ చేస్తూ